ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మొత్తానికి ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిప్పుల కుంపటిని తలపిస్తుండడంతో ప్రజలు మరి బయట అడుగు పెట్టాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఒకవైపు ఉక్కపోతతో, మరోవైపు ఎండ వేడిమితో మరి బయట అడుగు పెట్టాలంటేనే గుబులు పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ వేసవి కాలంలో ఎటువంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి అనేటటువంటి తదితర విషయాల్ని మనతో పాటు మాట్లాడడానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా వందపడకల ఆసుపత్రికి సంబంధించి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. హౌ ఆర్ యు సార్? ఫస్ట్ క్లాస్. మొత్తానికి మనం చూస్తున్నాము రోజు ఎండల తీవ్రత పెరుగుతూ పోతుంది. మార్చి నెలలోనూ ఈ విధంగా ఉంది పరిస్థితి. వచ్చే రోజుల్లో ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఆరోగ్యపరంగా చూసినట్లయితే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ అండి, ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మన నెంబర్ 2 ఏంటంటే భూపాలపల్లి ఈజ్ అ మైనింగ్ ఏరియా. సో బయట దానికన్నా మనది ఒక 1 to 2 degrees ఎక్కువ ఉంటుంది. సో మనం ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి విపత్తు ఎదుర్కోవడానికి మేము సంసిద్ధతగా ఉండాలి. సో దీంట్లో ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కనుక స్ట్రెస్ చేసినట్టయితే సింపుల్, మధ్యాహ్నం పూట బయటికి పోకపోతే బెస్ట్. 10 తర్వాత 4 వరకు అవాయిడ్ గోయింగ్ అవుట్, బయటికి వెళ్ళకపోవడం బెటర్. ఎందుకంటే వడగాల్పులు ఉంటుంటాయి, సన్ స్ట్రోక్స్ చాలా కామన్, వాటర్ సివియారిటీ, షార్టేజ్ సివియారిటీ చాలా ఎక్కువ ఉన్నది. సో ఈ వామ్ విండ్స్ అంటాం. వామ్ విండ్స్ వచ్చినప్పుడు ఏంటంటే పేషెంట్ చాలా ఫాస్ట్గా డిహైడ్రేట్ అవుతారు. డిహైడ్రేట్ అయితే వాడు తెలియకుండానే కళ్ళు తిరిగి పడిపోతారు. సో ఎక్కడికి పోయినా కానీ ఒకవేళ పోవాల్సి వస్తే ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ వెంట తీసుకెళ్ళండి. తగినంత వాటర్ తీసుకోండి. షేడీ అంటే నీడ పొంటూ ఉండండి. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రయాణాల్లో మధ్యాహ్నం పూట పోస్ట్పోన్ చేసుకోండి. దట్ ఈస్ ద సింప్లెస్ట్ బెస్ట్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్. మొత్తానికి ఒక వ్యక్తి వడదెబ్బ కనుక గురైతే ఆ వ్యక్తికి సంబంధించి లక్షణాలు ఎట్లా ఉంటాయి సార్? సో ఫస్ట్ ఏంటంటే నేను అందరికీ ఏం చెప్తానంటే, ఫస్ట్ కాల్ ఫర్ హెల్ప్ అంటాం. ఎనీ వ్యక్తి ఇంక్లూడింగ్ అస్ ఏదన్నా అనీజీనెస్ అనిపిస్తే ఒకటి ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ఉంది, పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి, యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్ అని చెప్పేసి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు వడదెబ్బ తగిలింది అనుకోండి, సడన్గా హెడేక్తో స్టార్ట్ అవుతుంది. పేషెంట్ కూల్ అయిపోతాడు, వామ్ బాడీ అయిపోతుంది. తనకు తెలియకుంటేనే సింపుల్ నాలుగెంటకపోయినట్టు అవుతుంది. మన తెలంగాణ రూరల్ భాషలు చెప్పాలంటే నాలుగెంటకపోతుంది అని అంటారు. చేత కాదు, పిక్కలను వస్తానే అంటాడు, కూర్చోబుద్ధి అయితే అంటుంది. సింపుల్ ఇట్లాంటివి ఉంటే సింపుల్ టేక్ రెస్ట్ అంతే. దగ్గరున్న అందుబాటులో ఉన్న చల్లటి ప్రదేశానికి వెళ్ళండి, తగినంత వాటర్ తీసుకోండి. దగ్గరలో ఎవరు ఉన్నా కానీ ఆ వ్యక్తికి మాత్రం చెప్పండి, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పండి. సింపుల్. ముఖ్యంగా కొందరు ఈ ఎండాకాలం సమయంలో ఏదైతే వాటర్ ఎక్కువ తీసుకుంటారో అది కామన్ అయితే, కొంతమంది కూల్ డ్రింక్స్ కూడా తాగుతుంటారు. ఇది ఏ మేరకు ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది? కూల్ డ్రింక్స్తో ఏం ఇంపాక్ట్ లేదండి వాస్తవానికి. ఆ కూల్నెస్ ఆఫ్ దట్ డ్రింకే కొంచెం మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. దానికన్నా కొబ్బరి బొండాలు బెస్ట్. ఇంకా అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ఓఆర్ఎస్ బెస్ట్. ఓఆర్ఎస్ ఇస్ ద బెస్ట్ థింగ్. మనకు ఓఆర్ఎస్ లేకున్నా కానీ మనం ఇంట్లో కూడా ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు. ఓఆర్ఎస్ ఉన్న ఫ్లూయిడ్స్ కనుక తీసుకున్నట్టయితే ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ వేస్ట్ అండి. నేనైతే పర్సనల్గా ఐ డోంట్ ఎంకరేజ్, నేను అసలే ఎంకరేజ్ చేయ కూల్ డ్రింక్స్. కొబ్బరి నీళ్ళు బెస్ట్, ఎందుకంటే కొబ్బరి నీళ్ళలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఈ డీహైడ్రేషన్కు బెస్ట్ ట్రీట్మెంట్ అదే. సింపుల్. సో మొత్తానికి ఆహారం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? నాన్ స్పైసీ ఫుడ్ అంటామండి, అంటే మసాలా లేని తిండి. మసాలా లేని తిండి, వెజిటేరియన్ తిండి కనుక తింటే ఏంటంటే, ఈ స్పైసీ ఫుడ్తో ఏంటంటే బాడీ డీహైడ్రేట్ ఎక్కువైతే ఉంటుంది. మనకు మసాలాతో ఏంటంటే ఇంకా నీళ్ళు ఇన్పుట్ ఎక్కువ అవసరం పడుతుంటుంది. సో అట్లాంటప్పుడు మధ్యాహ్నం పూట మనకు అల్కా కరిగేది, సింపుల్గా అల్కా కరిగేది తినేస్తే పేషెంట్ పబ్లిక్ కానీ కంఫర్టబుల్గా ఉంటారు. సో మొత్తానికి చిన్నపిల్లలు కావచ్చు, ముఖ్యంగా గర్భిణీలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఈ సమ్మర్లో అంటే ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళండి. ఓల్డ్ ఏజ్ ఎందుకనంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లలో ఓల్డ్ ఏజ్లలో హైపోథాలమస్ అని ఉంటుంది బ్రెయిన్లో. అది కనుక ఆ టెంపరేచర్ కనుక దెబ్బతింటే పేషెంట్ కనుక ఆ పెద్దవాళ్ళు ఎల్డర్లీ ఏజ్ వాళ్ళు తట్టుకోలేరు, ఇమీడియట్గా కొలాప్స్ అయిపోతారు. ఈవెన్ గర్భిణీ స్త్రీలకు కూడా ఎవరికైతే రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు కూడా ఇంటి పట్టునే ఉండాలి. ఇదే నేను చెప్పిన టైమింగ్స్లో 11 to 4 మధ్యలో ఎక్కడ తిరగకుండా రెస్ట్ తీసుకొని ఉండడే బెస్ట్. సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో మొత్తానికి మన వందపడకల ఆసుపత్రికి సంబంధించి వైద్య సిబ్బంది ఎట్లా సమాయత్తమవుతున్నారు? వడదెబ్బలకు సంబంధించి మన కేసులు మనం నమోదైన ఇప్పటివరకు ఏం స్టార్ట్ కాలేదండి. ఫస్ట్ మా వైపు నుంచి ప్రిపరేషన్ ఎట్లా చేసినామంటే, ప్రతి పేషెంట్కు డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ ప్రొక్యూర్ చేసినాము. నెంబర్ 1, కూల్ డ్రింకింగ్ వాటర్, ఆర్ఓ ఫిల్టర్ వాటరు. దానికి స్పెషల్గా ఒక అబ్బాయిని అలాట్ చేసేసి వాళ్ళ పని ఏంటంటే
త్రాగునీరు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ఎట్ ఎనీ కాస్ట్ 100 పడకల ఆసుపత్రిలో త్రాగునీరు లేకుండా ఉండే అవకాశం ఉండొద్దు. అవసరం వస్తే సప్లై షార్టేజ్ ఉంటే కొనైనా వాళ్ళకి ప్రొక్యూర్ చేయాలని పెట్టుకున్నాము. దానికి ఒక వ్యక్తిని నిర్ణయించినాము. మనకు వాటర్ కూలర్ ఉన్నది. మన వాటర్ కూలర్ ద్వారా మొత్తం అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తున్నాము. ఇంకా అడిషనల్గా ఏంటంటే గౌరవ కలెక్టర్ గారి ఇది ముందు జాగ్రత్త చర్యగా ఏంటంటే మనకు 3 బోర్లు అలాట్ చేశారు ఆల్రెడీ. ఈ వచ్చే షార్టేజ్ దృష్టిలో పెట్టుకొని నిన్ననే చెప్పారు. విత్ ఇన్ 1 వీక్లో అది కూడా అయిపోతుంది. అండ్ రెండోది ఏంటంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఏ పేషెంట్ వచ్చినా ఏ మాత్రం వీక్నెస్ అన్న అశ్రద్ధ చేయకుండా వాళ్ళకి ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ, ఏసీ రూమ్స్లలో కూర్చోబెట్టడం కానీ, మానిటరింగ్ చేయడం కానీ, వాళ్ళ పల్స్ బీపీ మానిటరింగ్ చేయడం కానీ డాక్టర్లందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. ఈ ఫస్ట్ నుంచి ఖచ్చితంగా మనకు ఐసీసీయూ ఉన్నది లోపల. ఏసీ టోటల్లీ ఏసీ 11 బెడ్స్ ఉన్నాయి. దానికోసం రెడీ చేసి పెట్టినాం ఈ సన్ స్ట్రోక్స్ కోసం ఎస్పెషల్లీ మనం. సో మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి జయశంకర్ జిల్లాకు సంబంధించి కావచ్చు, మన భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, ఒక వరప్రదానిగా ఇక్కడ 100 పడకల ఆసుపత్రి ఉంది. ఆ రకంగా వైద్య సేవలకు సంబంధించి ఎటువంటి వైద్య సేవలు ఉన్నాయి ఇక్కడ మనకు 8 స్పెషాలిటీస్ ఉన్నాయండి ఇప్పటివరకు. జనరల్ మెడిసిన్ ఉన్నది, జనరల్ సర్జరీ ఉన్నది, ఆర్థోపెడిక్స్ ఉన్నది, ఈఎన్టీ ఉన్నది, ఆప్థల్మాలజీ ఉన్నది, డెంటల్ ఉన్నది, గైనకాలజీ ఉన్నది. ఇవన్నీ స్పెషాలిటీస్ స్టార్ట్ అయినాయి. లాస్ట్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయినాయి. అన్ని స్పెషాలిటీస్ పనిచేస్తున్నాయి. ఈ అన్ని స్పెషాలిటీస్ ఆరోగ్యశ్రీ, వితౌట్ ఆరోగ్యశ్రీ ఎవరైనా ఈ అవకాశాలు ఉపయోగించుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ మనం 4 ఫ్యాకల్టీస్లలో స్టార్ట్ చేసినాం. కాన్పులు ఖచ్చితంగా 150 వరకు కాన్పులు అవుతున్నాయి. గర్భసంచి ఆపరేషన్స్ కూడా మనం స్టార్ట్ చేసినాము. రెండోది. మూడోది ఏంటంటే ఎముకల ఆపరేషన్లు, ఆర్థోపెడిక్స్ కూడా స్టార్ట్ చేసినాము ఆరోగ్యశ్రీ కింద. నెంబర్ 4 ఏంటంటే జనరల్ సర్జరీ, హెర్నియాలు, హైడ్రోసీల్లు, అపెండిక్స్లు, ఇవన్నీ 4 విభాగాలలో మనం స్టార్ట్ చేసినాము. అందరూ ప్రత్యేకంగా భూపాలపల్లి ప్రాంత ప్రజలకు మీ ద్వారా చెప్పేది ఏంటంటే చాలామంది ఇంకా రీచ్ అవ్వట్లేదు. రాండి, చేయించుకోండి. ఇంకోటి మన వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీస్ అంటాం. పిల్లలు కాకుండా మొగోళ్ళ కాడోళ్ళకి ఏ రోజు వచ్చినా ఆ రోజే చేసి పంపిస్తాం. అది కూడా మనకు అందుబాటులో వచ్చింది. దాని ద్వారా చేస్తున్నాం. అన్ని రకాల అంటే వైద్య పరీక్షలకు సంబంధించి కూడా అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ అంటే ఇది 100 పడకల స్టేజ్ ఎప్పుడో దాటిపోయినామండి మనం. ఆల్రెడీ 140 బెడ్స్ అయిపోయింది మనది. దాదాపు 230 బెడ్స్ టార్గెట్తో ఉన్నది గవర్నమెంట్ ఇప్పుడు. అందులో భాగంగా ఫ్యాకల్టీని పెంచుతున్నాం ఒకటి. రెండోది ల్యాబ్ పరంగా మన దగ్గర 50 రకాల పరీక్షలు ఫ్రీగా అవుతున్నాయి మన టీహబ్ ద్వారా. 50 రకాల పరీక్షలు ఒక పేషెంట్కు దాదాపు 4 నుంచి 5 వేల ఖర్చు అయ్యే పరీక్షలు ఇక్కడ ఫ్రీగా అవుతున్నాయి ల్యాబ్ ద్వారా. 24 గంటలు ఎక్స్రే సదుపాయాలు ఉన్నాయి, 24 గంటలు అల్ట్రాసౌండ్ సదుపాయాలు ఉన్నాయి, రక్త పరీక్షలు 24 అవర్స్ ఉన్నాయి. అండ్ వైద్య సేవలు 24 అవర్స్. ఆల్ స్పెషలిస్ట్, నేను చెప్పిన 8 విభాగాలలో స్పెషలిస్ట్ ఆన్ కాల్ ఉన్నారు. సో గ్రామాల్లో అంటే చూసినట్లయితే మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా అంటే నిరక్షరాస్యతలు ఉంటారు, అవగాహన లేకుండా మరి వైద్య సేవలకు సంబంధించి అవగాహన లేకుండా ఎవరిని పడితే వారిని ఆశ్రయించడం అట్లా చేస్తుంటారు. వాటికి మీకు ఎలాంటి సూచనలు ఇస్తారు? మాకేం చేసినామంటే అండి, దీంట్లో నేను డిఎంఎన్హెచ్ఓ గారు గౌరవ కలెక్టర్ మీటింగ్ పెట్టేసేసి ఆశా వర్కర్స్తో మీటింగ్ పెట్టామండి. ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్తో. సో ఏ సమస్య అయినా ఆశా వర్కర్స్కి వస్తే ఆశా వర్కర్స్ బాధ్యత ఇక్కడికి తీసుకురావడం. దానికి ఒక హెల్ప్ డెస్క్ అని కూడా పెట్టారు కలెక్టర్ గారు. సో వాళ్ళకైనా సాధారణంగా ఏమో జరుగుతుంటే ఊరు నుంచి పేషెంట్ ఎక్కడ పోవాలని చెప్పేసి కన్ఫ్యూజన్కి వస్తారు. సో హెల్ప్ డెస్క్ దగ్గర ఒక సిస్టర్ను పెట్టాం, వాళ్ళు గైడ్ చేస్తారు. ఖచ్చితంగా గైడ్ చేసి ఆ విభాగం దగ్గరికి పంపిస్తారు. ఖచ్చితంగా అది బాగా హెల్ప్ అవుతుంది మనకు. దాని ద్వారా కూడా ఈవెన్ రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ చేసే మ్యామోగ్రామ్ కూడా మన దగ్గర ఉందండి. వాళ్ళు మనం ఏఎన్ఎంలు, సెకండ్ ఏఎన్ఎంస్ ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా మొత్తం ఊర్లలో స్ప్రెడ్ చేసినాము. అయినా కానీ మీ ద్వారా మళ్ళీ చెప్తున్న ప్రజలందరికీ రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ, ఎవరికైనా రొమ్ము గడ్డలు ఉంటే రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ కోసం వరంగల్ పోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర వస్తే ఒక ఎక్స్రే ఉన్నది, దాన్ని మ్యామోగ్రామ్ అంటాం. అది ఫ్రీగా చేస్తాము. అందులో ఏం ఇబ్బంది లేదు. వచ్చి జస్ట్ 5 నిమిషాలలో ఎక్స్రే తీయించుకొని పోవచ్చు. ఆ స్క్రీనింగ్ టెస్ట్ మన దగ్గర ఉంది. ఇప్పుడు ఈ సమ్మర్లో వేడి వల్ల ఎక్కువగా కళ్ళకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి కదా సార్, దాని పట్ల ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి? మనకు ఆప్థాల్మాలజిస్టులు ఉన్నారండి. ఇప్పుడు కంటి డాక్టర్ ఉన్నారు. కంటి డాక్టర్ ఎవ్రీడే 9 to 2 మనకు ఓపీ ఉంటుంది. మనకు తగిన ఆయింట్మెంట్స్ కానీ, అవి డ్రాప్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ సంబంధించి ఉన్నాయి. మీరు మా ఆప్థాల్మాలజిస్ట్ డాక్టర్, కంటి డాక్టర్ దగ్గరికి వచ్చి, ఇంతకుముందు టెక్నీషియన్స్ ఉండేది, ఇప్పుడు క్వాలిఫైడ్ ఎంఎస్ ఆప్థాల్ డాక్టర్స్ ఉన్నారు. ప్రతిరోజు మన దగ్గర చూస్తున్నారు. దీనికోసం ఏం చేసినామంటే ఎక్స్ట్రా ఓపీ రూమ్స్ కూడా క్రియేట్ చేసినాం సరిపోకపోతే. పాత డిఎంఎన్హెచ్ ఆఫీస్ పరిధిలో బిల్డింగ్లో కొత్త ఓపీ రూమ్ స్టార్ట్ చేసినాము. దాంట్లో వాళ్ళ సహాయము, వాళ్ళ సూచనలు ఖచ్చితంగా తీసుకోండి. ఏదైనా ఆపరేషన్ అవసరం పడితే వాళ్ళు రెఫర్ చేస్తారు, వాళ్ళు మాట్లాడి పెడతారు వరంగల్లో కూడా. సో మొత్తానికి భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు సార్? సో భూపాలపల్లిలో ఏంటంటే మెడికల్ అండ్ హెల్త్
తరపున నమ్మలేని విధంగా పురోగతి సాధిస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, మీ అందరికి ప్రజలకు చెప్పేది ఏంటంటే మన గౌరవ ఎమ్మెల్యే గంట సత్యనారాయణ గారు మనకు సిటీ స్కాన్, ఎంఆర్ఐ కూడా ఇక్కడ ప్రొక్యూర్ చేసే ప్రాసెస్లో ఉన్నారు. మనకు వితిన్ 2-3 మంత్స్లలో సిటీ స్కాన్ వస్తుంది, ఎంఆర్ఐ స్కానింగ్ కూడా వస్తుంది ఇక్కడికి. మన 140 పడకలు అతి త్వరలో 230 పడకలకు అప్గ్రేడ్ అవుతున్నది. ఈ ప్రాసెస్లో ఏంటంటే నమ్మలేని విధంగా ఒకప్పుడు నేనే 20 ఇయర్స్ బ్యాక్ ఆర్ఎంపీ డాక్టర్లు ఇక్కడ ఉండే భూపాలపల్లిలో వితిన్ 20 ఇయర్స్లో 30 పడకలు, 50 పడకలు, 100 పడకలు, ఇప్పుడు 140 పడకలు విపరీతంగా ఫాస్ట్గా పురోగతి చెందుతున్నది. మనకు అతి త్వరలో మనకు ఈవెన్ సూపర్ స్పెషలిస్ట్లను కూడా సమకూర్చుకుంటున్నాము. గుండె డాక్టర్ కానీ, కిడ్నీ డాక్టర్ కానీ, న్యూరో డాక్టర్ కానీ కాంట్రాక్ట్ బేసిస్లో గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతిపాదనలు పంపిన గవర్నమెంట్కి ఇక్కడ పెట్టాలని చెప్పేసి. ఐ థింక్ వితిన్ 6 మంత్స్లో సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా మన హాస్పిటల్ జీజీహెచ్లో అందుబాటులోకి రానున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని మాతో పాటు పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ద్వారా ప్రజలందరికీ చెప్తున్నాను, మా సేవలు మీరు తెలుసుకోండి. వరంగల్ వరకు పోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన విభాగాలలో అందరు మంచి డాక్టర్స్ ఉన్నారు, అందరూ ఎంజిఎం నుంచి వచ్చిన వాళ్ళమే ఉన్నాము. మీరు మా సేవలు గుర్తించి ఉపయోగించి మీరు బెనిఫిట్ కావాలని కోరుకుంటున్నాము. నమస్తే. సో మొత్తానికి ఇది చూశారు కదా, ఏదైతే సూర్య భగవానుడు నిప్పుల కుంపటిని తలపిస్తున్నటువంటి ఈ తరుణంలో వీలైనంత వరకు మరి మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్ళకపోవడమే మంచిదని చెప్పేసి డాక్టర్ నవీన్ గారు చెప్తున్నారు. అదేవిధంగా వీలైనంత వరకు ప్రికాషన్స్ తీసుకోవడమే బెటర్ కాబట్టి దానికి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలనుకుంటున్నారు. అదేవిధంగా కూల్ డ్రింక్స్ కాకుండా ముఖ్యంగా ఏదైతే సహజంగా ఉండేటటువంటి కొబ్బరి బొండాలు లాంటివి తాగితే కూడా ఆరోగ్యానికి ఈ వేసవి కాలంలో చాలా మంచిది. ఇంకా అనేకమైనటువంటి వైద్య సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు సంబంధించి నిరంతరం ఇక్కడ వైద్య సేవలు అందించడానికి నిష్ణాతులైనటువంటి వైద్య సిబ్బంది ఇక్కడ అందుబాటులో ఉంటున్నట్లు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.